హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను పెట్టే జాబ్ అప్డేట్ అన్నీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ బట్టి అలా పెడుతున్నాను కదండి. 10th నుంచి పీజీ వరకు కూడా ఉన్న క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ అన్నీ కూడా నేనైతే అప్డేట్ ఇస్తాను. కాకపోతే ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము డిగ్రీ చేసాము, మేము పీజీ చేసాము, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్కి మేము పెట్టాలా అని అయితే కొంతమంది ఆలోచిస్తూ ఉండుంటారు. అలాంటి వాళ్ళ కోసమండి ఈ వీడియో. నేనైతే తప్పుగా అనట్లేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నా రియల్ స్టోరీయే చెప్తానండి. నాకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్‌లో కూడా నాకేంటంటే బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా అనేది క్లారిటీ లేదనమాట. ఎందుకంటే నాకు మా పేరెంట్స్ ఎవరు కూడా చదువుకున్న వారైతే కాదండి. మా అమ్మగారు గాని, నాన్నగారు గాని ఇద్దరు కూడా చదువుకున్నవారు కాదనమాట. ఏంటంటే ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేనేంటంటే అందులో మ్యాథ్స్ అంటే భయం నాకు. సో ఏంటంటే నేనేం చేశాను, అవుతాకి 10th క్లాస్‌లో నాకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఏంటంటే మ్యాథ్సే. కానీ ఏంటంటే భయం ప్లస్ ఏంటంటే వేరే ప్లేస్‌కి వెళ్తున్నాము, మన ఫ్రెండ్స్ మనకు తోడుంటారు అనే ఉద్దేశంతో నేనైతే బైపీసీ అయితే తీసుకున్నానండి. నాకు సైన్స్ అంటే కూడా ఇష్టమే. బట్ ఏంటంటే ఇంకా ఆ ఏజ్‌లో అలా ఉంటది కదండీ. సో నేనైతే ఇంకా బైపీసీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్‌కి వచ్చిన తర్వాత మా స్ట్రీట్‌లోనే కొంచెం చివరనమాట ఒక తాతయ్య గారు ఉండేవారు. ఆయన ఏంటంటే ఎస్‌జీటీ చేసి రిటైర్ అయిపోయారనమాట. అయితే ఆయన ఒకసారి నన్ను ఆపారనమాట. అంటే కొంచెం మా స్ట్రీట్‌లో అదని కొంచెం ఈ అమ్మాయి బాగా చదువుతుంది అని కొంచెం చెప్పడం వల్ల ఆయన ఆపారనమాట. ఆపి అమ్మ నువ్వేం చదువుతున్నావు అంటే ఇలా చదువుతున్నానని అంటే, సరే అయితే నువ్వు డైట్ చేయమ్మా, చేస్తే కనుక పోస్టులు బోల్డ్ పోస్టులు ఉన్నాయి, ఖచ్చితంగా నువ్వైతే జాబ్ కొడతావు అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. నేనేంటంటే అసలు ఎస్‌జీటీ అంటే ఏంటి, మనం టీచరు చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ చదవాలా అని ఒక క్లారిటీ అయితే నాకు లేదనమాట. ఆయన అయితే పెద్దవారు, ఆయన తిరిగి నేను అసలు ఏంటి సార్ ఏం చదవాలి ఏంటి అని నేను ఆ రోజు క్వశ్చన్ చేసి ఉంటే ఇవాళ నేను ఆయన చెప్పిన మాట వినుంటే ఎస్సీటీ జాబ్లో అయితే ఉండేదానండి చదివి. మనకేంటంటే భయంతో మనం క్వశ్చన్ వేయలేకపోయానమాట. అసలు అంటే ఏంటి, నేనేం చదవాలి అని నేను ఆ రోజు అడుగుండుంటే బాగుండేది అని ఈరోజు అనిపిస్తుందండి. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ అన్నారని నేను డిగ్రీ చదివాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా బీఈడీ అనమాట. బీఈడీ అయితే నేను బీఈడీ చేసినప్పుడు నా జూనియర్స్ డైట్ చేశారనమాట. ఎస్ఈటీ చేశారు. చేస్తే వాళ్ళందరికీ కూడా అప్పుడు డిఎస్సి తీసాడు కరెక్ట్గాని. డిఎస్సి తీస్తే వాళ్ళందరూ కూడా పోస్టులు కొట్టేశారండి నా జూనియర్స్. నేను అప్పుడు బీఈడీ చేస్తున్నాను, వాళ్ళేమో ఎస్జిటి చేశారు. ఎస్జిటి చేసి వాళ్ళు పోస్టులు కొట్టారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఆ రోజు ఆ సార్ మాట వినుంటే కనుక నేను జాబ్లో ఉండేదాన్నేమో, నిజంగానే చాలా మిస్టేక్ చేశానని ఆ రోజు చాలా బాధపడ్డానండి. తర్వాత ఇంకా చాలా పోస్ట్ ఆఫీస్ జాబులు ఇవి కూడా పడ్డాయి అప్పుడు. పడితే ఏంటంటే నేను ఇదేంటి 10th క్లాస్ క్వాలిఫికేషన్ బట్టి కదా, మనం డిగ్రీ చదివాం, బీఈడీ చదివాం కదా, అవెందుకు మన బీఈడీ చదివాం కాబట్టి టీచర్ పోస్ట్ గురించి మనం చూద్దాము అనేసి ఆగిపోయానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే విఆర్ఓ అవి చాలా పోస్టులు పడ్డాయి. ఇంకా నా మైండ్ అంతా ఏంటంటే నేను బీఈడీ చేశాను కాబట్టి ఇంకా బీఈడీ పోస్టే చదవాలి, దానికే డిఎస్సి అని అనుకున్నాను. కానీ 7-8 ఇయర్స్ వరకు కూడా మనకి డిఎస్సి అనేది తీయలేదన్నమాట. నేను మొన్న రాసిన డిఎస్సి నా ఫస్ట్ డిఎస్సి. అంతకు ముందు దాకా కూడా డిఎస్సి అనేది లేదు. నేను ఇంకా దాని గురించి ఆలోచిస్తా అంటే నేను 7-8 ఇయర్స్ నేను టైం చాలా వేస్ట్ చేశాను అనమాట. ఏంటంటే నేను కనీసం వేరే ఏదన్నా పోస్ట్ కన్నా నేను ట్రై చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుందండి నాకు. 7 ఇయర్స్ ఇప్పుడు గడిచిపోయిన కాలం ఎలాగో తిరిగి రాదనమాట. ఏదో ఒక ఇప్పుడు అనిపిస్తుంది ఏదన్నా 10th క్వాలిఫికేషన్తో అయినా పర్వాలేదు, ఏదన్నా చిన్న జాబ్ వస్తే బాగుండు చేసుకుందును అనిపిస్తుంది. అయితే ఇంకా సచివాలయంకి అయితే రాశానండి. సచివాలయం ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. బయాలజీ అయితే సెరికల్చర్ అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే డిప్లొమా చేసిన సర్టిఫికెట్ అయితే ఉండాలి, సో మీరైతే రిజెక్టెడ్ అనేసి పంపించేశారండి. నేను అప్పుడు అడిగాను అనమాట, క్వశ్చన్ వేసాను వాళ్ళని, ఏంటండి సచివాలయం ఎగ్జామ్ మీరు రాశాను, నేను సెలెక్ట్ అయ్యాను, ఫస్ట్ లిస్ట్లో నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, ఇదేంటి మీరు అలాంటప్పుడు మాకు అక్కడ మెన్షన్ చేయాలి కదా, మీరు ఇలాగా 2 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని అంటే సరిపోను కదా, మీరు ఏంటంటే బయాలజీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో నేను ఆ ఎగ్జామ్కి అప్లై చేశాను, ఎగ్జామ్ రాశాను, ఏలూరు వచ్చి ఎగ్జామ్ రాశాను. మా విలేజ్కి ఏలూరుకి చాలా దూరం. ఇప్పుడు మీరేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు, మరలా నేను మా విలేజ్ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చాను, ఏంటి మేడం ఇది అనేసి అడగడం అయితే జరిగిందనమాట.
అదేనండి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన మిస్టేక్ అని సింపుల్గా ఒక మాటతో అయితే చెప్పేశారు. అయిపోయింది. అక్కడికి అయిపోయిందండి. సచివాలయం అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో అయితే ఖాళీగానే ఉంటున్నాను. చాలామంది ఏంటంటే ఎలా మాట్లాడతారంటే చదివి ఇంట్లో ఖాళీగా ఉంటేని చిన్నప్పుడు అంతా పుస్తకాలు ఎదరేసి కూర్చునేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వంట చేస్తున్నాం. పిల్లల్ని ఏం చేస్తున్నాం? పిల్లల పనులు చూసుకుంటున్నాం. అంతకుమించి ఏం చేస్తున్నాం అని ఎటకారాలు నన్ను. అయినా ఇంకా ఆ మాటలన్నీ కూడా ఇంకా అలాగా ఇంకా దిగమింగుకుని సర్లే ఏదో ఒక జాబ్ చెయ్యాలి అని అనిపించింది. ఆ టైంలోనే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అనిపించిందండి. ఇంక సరే అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే అసలు 1.5 ఇయర్ వరకు నేను ఏం చేస్తున్నానో యూట్యూబ్లో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే యూట్యూబ్ అంటే కూడా కనీసం మినిమం నాలెడ్జ్ నాకు లేదు. లేకపోతే సరే ఇంకా ఏంటి అందరూ కూడా యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తున్నాయా అని చెప్పేసి అందరూ ఎటకారం ఆడటమే నన్ను. అయినా సరే ఆ మాటలన్నీ కూడా నేను ఫేస్ చేశానండి. ఫేస్ చేసి సర్లే ఏదో రోజు సక్సెస్ రాకపోతుందా నాకు, సర్లే అలా చదువు చూస్తేనేమో నేను చదివాను కానీ నేను ఏ జాబ్కి కూడా నేను ఎలిజిబుల్ కాలేకపోతున్నాను, ఏంటి నాకు అసలు జాబ్ చేసే యోగ్యత లేదా అని బాధపడ్డానండి. యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్లో కూడా సక్సెస్ రావట్లేదని బాధపడ్డాను. సర్లే 1.5 ఇయర్ అయిపోయింది అనుకున్న టైంలో కరెక్ట్గా టెట్ నోటిఫికేషన్ పడిందనమాట. నేను ఏ బీఈడీ అయితే చేశానో దానికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ పడింది. పడిన తర్వాత అప్పుడు కూడా నేనేమి ఇంకా వీడియోస్ కూడా ఇంకా మొత్తం వదిలేసాను. టెట్ రాశాను, తర్వాత డిఎస్సి పడింది. డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత నేను డిఎస్సి ఎగ్జామ్ రాశాను, ఇలాగ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. పెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వ్యూస్ వచ్చి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట. అంటే యూట్యూబ్లో కొంచెం అంటే మనీ అయితే ఇంకా నేను తీసుకోలేదండి. బట్ ఏంటంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఏంటంటే మన క్వాలిఫికేషన్ చూసుకోకూడదండి. అది 10th క్వాలిఫికేషనా, ఇంటర్ క్వాలిఫికేషన్ అన్నది కాదు. ఏ జాబ్ కన్నా ట్రై చేసామా, అందులో సక్సెస్ అవ్వామా. ఇప్పుడు సక్సెస్ కాకపోతే ఇంకోసారి సక్సెస్ అవుతాం అంతే. కానీ ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా కష్టపడేది ఏంటంటే తన ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, తన పిల్లల ఎడ్యుకేషన్ బాగోవాలి. మన లైఫ్ సగం అయిపోయింది. కనీసం మన స్టడీ వల్ల సంపాదించిన దాంతో మన పిల్లలకి మంచి చదువు మనం ఇవ్వాలి అని ఆలోచించుకుని ఎవరైనా జాబ్ చేయాలి, ఇన్కమ్ సంపాదించాలి అని అయితే మనం ఆలోచిస్తాం కదండి. సేమ్ నేను అదే థాట్ అనమాట. అప్పుడు ఏంటంటే సరిగ్గా ఏ జాబ్ ట్రై చేయాలి అని అంటే వెనకాల సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఈ జాబ్కి ట్రై చేసే అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. సో దానివల్ల ఏంటంటే ఈరోజు నేను ఇంకా జాబ్లో అయితే లేననమాట. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కానీ ఇప్పుడు జాబ్ రావట్లేదు. అందుకేనండి ఎవరన్నా మాది ఇది క్వాలిఫికేషను, దీంతో ఏదన్నా జాబ్ ఉందా అని ఏమన్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వంతు ఏదన్నా కనుక హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అలాగే ఈ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్కి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి అయితే హైప్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.